ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని నామానికి స్తోత్రం. 18 రోజులు అయిపోయింది అప్పుడే. 19వ తారీఖు వేళ గుర్తుందా మీకు డేటు? సంతోషం. బాగున్నారు కదా? దేవుడు మనల్ని ఎంతవరకు కాపాడాడు. ఈ బైబిల్ స్టడీ, ఆదివారం ఆరాధన, ప్రతిరోజు వాక్యం వింటున్నారా? ఎంత కష్టపడో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం తెలుసా? మరి తమ్ముడు చంటోడు, ఆ చిన్నపిల్లోడు బీటెక్ చదువుతున్నాడు. అన్న ఈ ప్రోగ్రాం ఉంటే సంఘానికి ఎంతో మేలు, ఆశీర్వాదం. పొద్దున్నే నీ మాటలు విని ఉద్యోగానికి వెళ్తా ఉన్నా. నేను కాలేజీకి వెళ్ళకముందు పొద్దుటే నీ మాటలు వినేసి వెళ్ళిపోదామని నా గురించి అన్న రికార్డు చేయన్నా అని అడిగాడు. చాలా కష్టంరా, వద్దురా అని అన్నాను, కానీ తప్పదు, చేశారు. ఇదిగో మళ్ళీ గెటప్లు వేస్తున్నారు నాకు. నేనేదో షర్ట్ ప్యాంటు తోటి నేను వస్తే ఇందాక ఒకటి తగిలించారు, ఇప్పుడు ఒకటి తగిలించారు, ఇంతకుముందు ఒకటి తగిలించారు, ఇలా తగిలిస్తున్నారు నన్ను. ఆత్మను ఒకే రకంగా ఉండొద్దు, నువ్వు ఇలాగ ఉండాలని చెప్పి. సరే, ఆ బిడ్డల యొక్క కోరిక మేరకు ఈ విధంగా చెప్తున్నాం. ఓకేనా? మరి వినండి. ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతుంటాడు. ఆ రోజు కొరకు, నడిపింపు కొరకు ఈ మాటలు వస్తాయి. ఓకేనా? ఈరోజు హెబ్రోను క్యాలెండర్లో మనకి ఇవ్వబడిన మాట 33వ దావీదు కీర్తన 3వ చరణం. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడాలి. మనం పాట పాడాలి. పొద్దున్నే లేచి ఓ పాట పాడుకుంటున్నావా? అక్క, అన్న, పాటలు ఏమైనా వింటున్నావా? అసలు ఓ పాట పాడుకుంటున్నావా? ఈ ఏడాది జనవరి 1కి ఓ పాట పాడాం, కొత్త పాట విన్నావా? ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన దీవించే దేవుడు అనే ఓ పాట. అది తమిళంలోంచి వ్యోలా ట్రాన్స్లేట్ చేసి సొంతంగా చరణాలు రాచారు. ఎంత మంచి పాటో, ఎంత ఆత్మీయంగా ఉందో. మీరు పాడుకుంటున్నారా? వచ్చిందా మీకు అది? ఆయన ఆశీర్వదించే దేవుడు. ఇంకా వెనక తిరిగి చూడను, ముందుకే సాగిపోతాను, వెనక చూసే పని లేదు. అర్థమైందా? నూతన కీర్తన. అందుకే మనకు ప్రతి ఏడాది జనవరి 1కు 1, 2, 3 కనీసం కొన్ని పాటలైనా క్రొత్త పాటలు ఉంటాయి. అవురా? నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చాను. నా నోట దేవుడు క్రొత్త కీర్తన ఉంచాడు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత క్రొత్త పాట పాడుతున్నారు. అంతకుముందు ఎప్పుడు పాడలే ఆ పాట. అహరోను, మిరియాము తంబొరలు చేతపట్టుకొని యెహోవాను గానం చేస్తాం అని క్రొత్త కీర్తన వాళ్ళు పాడుతున్నారు. మోషే చనిపోకముందు ఇశ్రాయేలీల ప్రజలందరినీ కూర్చోబెట్టి ఒక క్రొత్త కీర్తన పాడాడు. దావీదు 18వ కీర్తనలో ఒక క్రొత్త కీర్తన, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే కీర్తన పాడాడు. భక్తులు ఎంతోమంది కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. నీకెన్ని పాటలు వచ్చు? రోజు ఉద్యోగానికి వెళ్తున్నావే, నువ్వేదో పని చేసుకుంటున్నావు కదా, నువ్వు పని చేసుకునేటప్పుడు పాటలు పాడుకుంటూ పని చేసుకో. కొంతమంది విదేశాల నుంచి అక్కోళ్ళు, అన్నోళ్ళు ఫోన్ చేస్తారు. అబ్బాయి ఎంత పనండి, అంట్లు తోముతున్నానండి, బట్టలు తూతున్నానండి, ఆ బాత్రూమ్లు కడుగుతున్నానండి, ఆ పనండి, ఈ పనండి, మా మామ వెళ్ళిపోతే బోళ్ళంత పని చెప్పి. ఎందుకు అది పెద్ద పని కింద ఎందుకు ఉంటుంది నీకు? ఆ పని పోవాలి అని అంటే, నీకు ఆ భారం పోవాలి అని అంటే పాట పాడు. హలో అక్కోళ్ళు, అన్నోళ్ళు, మీకు గుర్తుందా? సాక వెంకట నరసమ్మ మన మందిరం ముందు ఉంటుంది కదా, ఆవిడ నల్లి కాంతమ్మ ముసలిది ఉండేది ఇదివరకు ఏళ్ళలో. మీరు ఊడుపు చేల్లోకి వెళ్ళినప్పుడు, మీరు ఊడుపు కొడుతున్నప్పుడు, కోత కోస్తున్నప్పుడు పాటలు పాడేవారు. ఒరే ఇమ్మన్న ఈ ఆదివారమే ఈ పాట పాడాడు. అప్పుడు వెంకట నరసమ్మ ఈ ప్రార్థనకు వచ్చేది కాదు, కానీ ఇంటి పక్కనే కదా ఆ పాటలు వినేది. ఆ పాటలు పాడుతూ ఉండేది. యెహోవా నా బలమా అని ఆ పాట పాడుతూ ఉంటే మీరందరూ ఆ పాట విని ఊడుపు ఊడ్చేవారు, కోత కోసేవారు. గుర్తుందా? అంతేకాదు కొన్ని పర్యాయాలు ఇమ్మన్ని వేళ ఎలా చెప్పాడు, ఇమ్మన్ని ఎలాగన్నాడు, ఆవిడని ఎలాగన్నాడు, బొంటు లక్ష్మమ్మని ఎలాగన్నాడు, కోర లక్ష్మమ్మని ఎలాగన్నాడు అని చెప్తూ ఉండేవారు కదా. అవన్నీ గుర్తు చేసుకొని మీరు నవ్వుకుంటూ ఉంటే మీకు అసలు పని చేస్తున్నట్టు అనిపించేదా చెప్పండి? మరి ఈ రోజుల్లో ఈ పనికి మాలిన సెల్ ఫోన్లు దేవుడు సైతానుగాడు మన చేతుల్లో పెట్టాడు. దేవుడు కాదు, సైతానుడు పెట్టాడు. మనం దాంతోటే చచ్చిపోతున్నాం మనం రోజంతా. దానిలో టెన్షన్స్ తోటే ఉన్నాం. ఇది గుర్తు చేసుకో. ప్రేమతో మనవి చేస్తున్నాను. 33వ కీర్తన 3వ చరణం మరలా చదువుతున్నాను. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడు. ఆయనను గూర్చి క్రొత్త పాట పాడదాం. ఈ ఏడాది ప్రచురించబడిన ప్రతుల్లో పాటలన్నీ నేర్చుకోవాలి. మీరు క్రొత్త పాటలు పాడండి, దేవుని మహిమపరచండి, పాటలు పాడుకుంటూ పని చేసుకోండి. దేవుడు మీకు దీవెన, ఆశీర్వాదం. అసలు నువ్వు ఆ పని చేస్తున్నట్టు నీకు తెలీదు, పని అయిపోతుంది. పాట పాడుకుంటూ దాన్ని ధ్యానం చేసుకుంటూ పని చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పాటలు పాడుకుంటున్నారా? ఎన్ని పాటలు కంఠస్థ వచ్చు నీకు? ఎన్ని పాటలు వచ్చో ఒకసారి ఫోన్ చేసి చెప్పున్నావు. అన్న ఈ పాట అయితే, ఇప్పుడు ఒక్కోసారి వాక్యం చెప్తూ కొన్ని పాటలు పాడుతూ ఉంటావు. మరి కంఠస్థ రాకపోతే ఎలాగమ్మా?
పోని ఒక్కోసారి చరణాలు ఆ లైన్కి ఈ లైన్కి కలిసిపోవచ్చు, అయినా పర్వాలేదు, కానీ పాట మాత్రం రావాలి నీకు. ఓకేనా? దేవుని స్తోత్రం. పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయి ఈరోజు ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు నాతో పాటు ఏకీవించు, ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ఒక పాట పూని రాగం పాడుకుంటూ నీ ఉద్యోగానికి వెళ్ళిపో. ప్రభు నీకు తోడై ఉంటాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రియ బిడ్డలు ఈరోజు తమ ఉద్యోగ బాధ్యతలకు వెళ్తున్నారు. నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు నూతన కీర్తన బిడ్డలు పాడుటకు ఈ జనవరి 1వ తేదీ కొరకు ప్రచురించబడిన ప్రతుల్లో ఆ పాటలు బిడ్డలు పాడుకునే దానికి కృప దయచేయండి. బిడ్డలు మీ చేతులకు అప్పచెప్పుకొని యేసునామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.